మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ గారిని సస్పెండ్ చేశారు. పివి సునీల్ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది ప్రధానంగా ఆరోపించే మాట ఏంటంటే, ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గాల వారికే మొత్తం ఉన్నత పదవులన్నీ వాళ్ళకే, అన్నీ వాళ్ళకే, ఇక ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఏమీ ఉండదు, అనగదొక్కుతా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కుతా ఉన్నారు కొంతమంది. ఏకంగా కుల రాజకీయాలు చేసుకుంటూ, బురద జల్లి రాజకీయాలు చేసుకుంటూ, శవ రాజకీయాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక నెపంతో ప్రభుత్వాన్ని పడగొట్టేయాలని చెప్పి కంకణం కట్టుకుని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కులం కార్డు ఉపయోగించుకొని కొత్త నినాదాన్ని తెరలేపారు. అసలు పివి సునీల్ సస్పెండ్కిను ఎస్సీ వర్గానికి సంబంధించిన వాడని చెప్పి ఏవైనా పొంతనుందా? సస్పెండ్ అయింది ఎందుకంటే ఎస్సీ అంట. అసలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం పర్థం లేకుండా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఈ రోజున కొంతమంది ప్రయత్నాలు మొదలైపోయాయి. ఇంతకే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారే, ఉన్నత పదవి నుండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఒక నాయకుడికి కొనసాగుతూ ఉన్నాడు తెలంగాణలో. ఆయన ట్వీట్ ఒకటి పెట్టాడు. ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఇదిగో పివి సునీల్ మంచి ఎక్స్పీరియన్స్ పర్సను, ఎక్కడ డిఐజీ అయిపోతాడేమో బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ పివి సునీల్ అంట ప్రస్తుతం డిఐజీ అయిపోతాడని చెప్పి అతన్ని సస్పెండ్ చేశారట కూటమి ప్రభుత్వం. అరే కనీసం ఆ మాట్లాడుతున్నాం అంటే కాస్త ఆలోచన ఉండాలి కదా. ఎస్సీ అని చెప్పంట, ఈ ఎస్సీ వాడు డిఐజీ అయితే మొత్తం రాజకీయాలకి పొంతననేది ఉండదు. ఎస్సీ వాడు ఉన్నత పదవులు అనిపించేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలు చూపించి సస్పెండ్ చేయించేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఒక్కసారి అబ్జర్వేషన్ చేసి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. ఇప్పటికి కూడా కుల వర్గీకరణలాగా తక్కువ వారిని అలాగా కులాలను విభజించి చూస్తూ ఉంటే ఈ ఎస్సీ దళిత యువకుడికి సంబంధించినటువంటి పివి సునీల్కి సిఐడి చీఫ్ పోస్ట్ వచ్చేదా? నిజంగా ఆలోచించండి. సిఐడి చీఫ్ పోస్ట్ అంటే టాప్ మోస్ట్ జాబుల్లో అదొకటే. ఇంత గొప్ప జాబు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఈ జాబు పివి సునీల్ గారికి వచ్చేదా? ఒక ఎస్సీ వాడని తెలుసు కూడా. అంటే ఇక్కడ కులాల రాజకీయాలు ఏం జరగలేదే, కుల వర్గీకరణలు ఏం జరగట్లేదే. ఇక్కడ జరిగింది కేవలం అతను టాలెంట్, అతని నైపుణ్యాలు చూసే కదా ఇచ్చింది జాబు. ఇక్కడ రెడ్డా కాపా లేకపోతే వాళ్ళ వీళ్ళ ఎస్సీయా బీసీ అని చెప్పి కుల వర్గీకరణ చేసి వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు ఏం చేయలేదే. అలా చేస్తే నిజంగా ఆ పోస్ట్ అతనికి రాదుగా. ఈ మాత్రం కూడా ఆలోచించకపోతే ఎలాగండి. ఇంకోటి చూసుకుందాం. రీసెంట్గా విశాల్ గున్ని గారిని అలాగే సీతారామాంజలి గారిని సస్పెండ్ చేశారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారులు, వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు. ఇదే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది, వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. మరి వాళ్ళు కూడా కాపు కామ వాళ్ళకి సంబంధించినటువంటి వర్గాల వారే. మరి అప్పుడెందుకు వాళ్ళు సస్పెండ్ చేశారు? అంటే ఇక్కడ ఎస్సీనా లేకపోతే కులాల వర్గీకరణకు సస్పెండ్ చేస్తా ఉన్నారా? తప్పు చేసిన వాడిని సాక్ష్యాధారాలు చూపించి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పివి సునీల్ చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నాము, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ మినిమం ఎథిక్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక పార్టీకే సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది కలిగే విధంగా ఈ పివి సునీల్ వ్యవహరణ ఉంది. ఇక్కడ ఎస్సీ వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి డిఐజీ అయిపోతాడని చెప్పి ఇలాంటి ఏమి ఇక్కడ లేవు. ఈ పివి సునీల్ గతంలో 7 సార్లు, 1-2 సార్లు కాదు 7 సార్లు విదేశాలకు వెళ్ళాడు. ఇక్కడ ప్రభుత్వాన్ని తెలియపరచాలి. ఒక సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నత పదవిని చేపట్టిన వ్యక్తి, వాళ్ళకి ఉన్న ప్రోటోకాల్స్ ప్రకారం ఒక అధికారిగా ఉన్నటువంటి ఈ యొక్క పివి సునీల్ ఎందుకు వెళ్తున్నాడు, సమ్ రీజన్స్ చెప్పాలి. ఏ కారణం చేత వెళ్తా ఉన్నాడు, దేనికి వెళ్తా ఉన్నాడు, దేనికి సెలవు పెడతా ఉన్నాడు, దేనికి అని చెప్పి ప్రతిదీ ఒక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి అన్నీ ఏదైతే రిజిస్టర్ ఉందో దాంట్లో మొత్తం నమోదు చేయాలి. ఇలాంటి ఏమీ చేయకుండా న్యూయార్క్ అంటాడు, లండన్ వెళ్తాడు, లేదంటే అదంటాడు ఇంకో ఊరు వెళ్తాడు. ఇలాగ ప్రతిదీ వెరిఫికేషన్ చేస్తే కొన్ని అవినీతి కార్యకలాపాలు బయటపడ్డాయి. సో ఈ ఎంక్వైరీ మీద సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఇంకొకటి, తన భార్య, వాళ్ళిద్దరి మధ్య కొద్ది క్లాష్ రావడంతో తన భార్య కూడా ఈ పివి సునీల్ మీద కేసులు పెట్టింది. సో దానికి సంబంధించినటువంటి పిటిషన్ మీద ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. కాస్త తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఇదొక అంశం. ఈ 2 అంశాలను కూడా చూసుకోండి. అంతే తప్ప ఏదో మాట్లాడేస్తున్నాం, కుల రాజకీయాలకు చిచ్చులు పెట్టేయాలి, ఇవన్నీ చేసేయాలని చెప్పి ఎందుకు సార్ బురదజల్లి రాజకీయాలు చేస్తారు? అసలు ఎస్సీ వర్గాలని నిజంగా అనగదొక్కాలనుకుంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, మరి ఏ కులం ఆవిడది? ఎస్సీ వర్గానికి సంబంధించిన ఆవిడ కదా, దళిత వర్గాలకు సంబంధించిన ఆవిడ కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చెప్పిన ఆలోచిస్తే ఈరోజు అంత ఉన్నత పదవి హోమ్ మినిస్టర్, ఆ పదవి
ఒక దళితులకి ఇవ్వరు కదా. ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారంటే ఏమన్నా కూడా అర్థం కావట్లా. కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారా, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారా? బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసి కుల రాజకీయాలు చేసింది మీరు. గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎన్ని క్యాన్సిల్ చేశారు? అప్పుడు ఎవరైనా ఎందుకు నోరు మెదపలేకపోయారు? ఆ రోజున ఏమైపోయారు మన ఎస్సీలు అందరూ? నేను ఒక దళితుడినే. ఈరోజు ఆ రోజున మన రిజర్వేషన్లన్నీ పోయినప్పుడు, రిజర్వేషన్లు తీసినప్పుడు, ఎందుకు పోరాడుతున్నప్పుడు ఎందుకు మనం హక్కులు మనం కాపాడుకోలేకపోయాం? ఎవరో తప్పు చేసిన వాడికి ఈ రోజున కొమ్ము కాస్తున్నామంటే ఆలోచన ఉండాలి కదా. ఇక్కడ కులం కార్డు ఉపయోగించడం అంటే మరీ దారుణం. కాకపోతే జరిగినటువంటి పరిణామం ఏంటి, మనం మాట్లాడేటువంటి అంశం ఏంటి? అరెస్ట్ అయింది దేనికి? సస్పెండ్ అయింది దేనికి? సస్పెండ్ చేసింది దేనికి? ఒక ప్రభుత్వ ఉన్నత అధికారికి ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నాడు. ఇది తప్పు కదా. విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. ఏం చేశారు? కాతాంబరి జత్వాని కేసులో ప్రభుత్వానికి కొమ్ము కాసి ఆ హీరోయిన్ చిత్రహింసలుగా ఇబ్బంది పెట్టారు. సో అన్ని పక్క ఆధారాలతో సస్పెండ్ చేశారు. ఫోటోల్లో మాత్రం వీడియోలు చూస్తే విశాల్ గున్ని ఎంత దారుణంగా ఉంటే సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది విశాల్ గున్నికి. ప్రజలకి చాలా మంచి సంరక్షణగా ఉన్నాడు, ఒక రక్షక భటుడుగా చక్కగా ఉన్నాడు, బాగా ప్రజలకి ట్రీట్ చేస్తూ ఉన్నాడు, ప్రతి సమస్యని సాల్వ్ చేస్తానని చెప్పి నాణ్యానికి రెండు వైపులు చూడాలి. ఒక వైపు ఏంటో మంచిగా కనపడుతుంది, రెండో వైపు పార్టీ కొమ్ము కాస్తా ఉన్నాడు. సో ఇవన్నీ పక్క ఆధారాలు చూసుకున్నారు, సస్పెండ్ చేశారు. ఇది కదా మనకి ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, ఆఖరికి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశం గురించి మనం ప్రస్తావించినప్పుడు అసెంబ్లీలో ఏమన్నారు? తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థ కాలర పట్టుకుని అరిగి తీసుకెళ్ళి జైల్లో పడేయాలి, అటువంటి చట్టాలు మనకు ఉండాలి, అలాంటి పోలీసులు మనకు ఉండాలని చెప్పి మాట్లాడారు. ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? వన్ సైడ్. అరే మనం ప్రభుత్వానికి సర్వీస్ చేయాలి, మన ప్రజలకు రక్షణ కల్పించాలి, మన పబ్లిక్కి సర్వీస్ చేయాలి, పబ్లిక్కి ఒపీనియన్ బట్టి మనం ఉండాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలు భంగం కలగకుండా మనం కాపాడాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రాజకీయాలు మన మీద అమలుకుంటాయి, అయినా సరే వాళ్ళని తెగించి మనం ప్రజలకి ప్రాణాలకి రక్షణ కల్పించాలి, శాంతి భద్రతల్ని కాపాడాలని చెప్పి పోలీస్ వ్యవస్థ ఇంకా పటిష్టంగా పనిచేయాల్సిన పోలీసులు కొంతమంది వల్ల, సిన్సియారిటీగా ఉన్నటువంటి పోలీసులు కూడా మచ్చపడతా ఉంది. కొంతమంది ఇలాగే వన్ సైడ్ రాజకీయాలు చేసుకుంటూ పార్టీకి కొమ్ము కాసుకుంటాం, ఆ ఒక్కరు చేసిన పని మొత్తం యావత్ పోలీస్ వ్యవస్థ మీద పడతా ఉంది. ఈ రోజున 100కి 50% మంది పోలీసులు కరప్టెడ్ పోలీసులే ఉన్నారు. ఎందుకంటే వన్ సైడ్ చేసేస్తూ ఉన్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున పోలీస్ వ్యవస్థను గాలిలో పెట్టిందని చెప్పాలి. ఒక రకంగా ఈ రోజున పోలీస్ వ్యవస్థకి ఫ్రీడమ్ ఇచ్చింది. పోలీస్ వ్యవస్థ ఫ్రీడంతో పనిచేయబట్టే ఈ రోజున శాంతి భద్రతలో చక్కగా లాండర్ కంట్రోల్లో ఉంది. ఇప్పటికైనా సరే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసేయండి. ఈ రోజున పీవీ సునీల్ సస్పెండ్ అయింది దేనికంటే, కేవలం గత 5 సంవత్సరాల్లో పార్టీకి కొమ్ము కాసుకుంటా తనకున్నటువంటి అధికారం దుర్వినియోగం చేసిన ప్రధానమైన ఆరోపణతో, అలాగే తన భార్యకి ఆయనకి కలిగినటువంటి కొన్ని సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వల్ల సస్పెండ్ అయిన 2 అంశాల మీద సస్పెండ్ అయ్యాడు తప్ప, ఏదో ఎస్సీ వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి డిఐజీ పోస్ట్ వస్తుంది కాబట్టి సస్పెండ్ చేశారు, లేదంటే ఈ రోజున పీవీ సునీల్ డిఐజీ అయిపోయేవాడు అని చెప్పి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం, ఇక్కడ కుల రాజకీయాలు చేసుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టేసి పార్టీ మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తే ఖచ్చితంగా పోలీసుల మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. కాస్త ఆలోచించి వాస్తవాలు తెలియపరచండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.